ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 9. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5-6 వచనాలు. తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలగదు. మనం అట్టడుగుకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం ఓదార్పును మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం. మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు, ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకుల్లో సూర్యకాంతి తళతళలేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి. శోకపు లోయలో, బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్నెత్తిపట్టింది. భూమికి కావాలి సూర్యకాంతి, మేఘాల జాడలు. మనకి కావాలి వెలుగు, నీడలు. అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి. కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ. ఆయన పంపే శోకాలు, వేదనలు కృపలో ఆయన నేర్పే పాఠాలు. ఈ కలుపు తీతకి బెదిరిపోకు. ఇది మన మేలుకేనని రైతుకు తెలుసని మర్చిపోకు. నీ ఫలితం అప్పుడు నూరంతలు. శ్రమలు అవసరం, వాటికో ప్రయోజనం ఉంది. చీకటిలో శబ్దం విను, ముందు ముందు నీకంతా అర్థమవుతుంది. చీకటి లోయలో, వెలుగు నీడలో దేవుడే తోడు. రాత్రిళ్ళు పాటలు పాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.